తల్లిదండ్రుల కోసం ప్రేమించిన వాడిని కాదని పెద్దలు చూసిన పెళ్లిని చేసుకున్నాను అని అంటోంది. పెళ్ళై బిడ్డ పుట్టిన తర్వాత చేయకూడని పని చేయడం వల్ల సమస్యల వలయంలో చిక్కుకున్నాను అని అంటోంది. అసలు ఆమెకు వచ్చిన కష్టం ఏంటో, కావాల్సిన న్యాయం ఏంటో అడిగి తెలుసుకుందాం. మేము డిగ్రీలో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించాను మేడం. ఓకే. సాయి అని అబ్బాయిని. ఇద్దరం బాగా ప్రేమించుకున్నాము. ఆయనే పెళ్లి చేసుకున్నారా? లేదు మేడం, వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్నాము. మా ఇంట్లో చెప్పాం మేడం, మేము ఇద్దరం ప్రేమించుకున్నాము. క్యాస్ట్ వల్ల ఒప్పుకోలేదు అమ్మ వాళ్ళు, గొడవలేని. అయితే అతను చెప్పాను మన ఇద్దరం వెళ్ళిపోదాము, మ్యారేజ్ చేసుకుందాం అంటే అతను ఏమన్నాడంటే 3 నెలలు ఆగు, మన ఇంట్లో ఒప్పించి మ్యారేజ్ చేసుకుందామని అన్నారు. మళ్ళీ 3 నెలల తర్వాత కూడా మమ్మీ వాళ్ళకి చెప్తే మమ్మీ వాళ్ళు అన్నారు కదా, ఆయన చేసుకుంటే అతను చంపేస్తాము, నువ్వు విధవగానే ఉంటావు అని మా అమ్మ వాళ్ళు బెదిరించారు. తర్వాత మ్యారేజ్ అయింది మేడం, ఒక బాబు. మరి ఏంటి వేరే అతనితో 5 years, బాబు ఎంత వయసు? 3 సంవత్సరాలు మేడం. మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ అన్నయ్య నెంబర్ నుంచి ఒక కాల్ వచ్చింది నాకు. అది తరం దగ్గర నుంచి వచ్చింది, సాయి దగ్గర నుంచి. ఇది బాబు పుట్టిన తర్వాత 1 year కి? బాబు పుట్టిన 1 year కి. ఇక అట్లానే ఉంది. తర్వాత ఈయన దగ్గర నుంచి కాల్ వచ్చిన తర్వాత మళ్ళీ మా ఆయన కొంచెం తాగి రావటం, అతనితోనే మళ్ళీ. నువ్వు వెళ్ళిపోతావేమో అని భయమా? వెళ్ళిపోతున్నాను కాదు, అతనితోనే ఉంటున్నాము, పచ్చబొట్టు ఇంకా చెరపలేదు అని చెప్పి అనుమానంతో రోజు తాగొచ్చి కొట్టేటోడు. అతని వల్ల ఇంకో నాకు గుర్తుండిపోవాలని చెప్పి మళ్ళీ ఇద్దరం కంటిన్యూ చేసుకున్నాము. అతని వల్ల కూడా ఒక పాపని కన్నాము. పాపకు కూడా వేసారమ్మా పచ్చబొట్టు? అదేంటి మీ ఆయనతో ఇంట్లో ఉంటూనే మీ ఆయనకు తెలిసిందా విషయం? ఆయనకు తెలియదు మేడం. ఆయనకు తెలిసేసరికి ఒక పాప పుట్టేసిందా? కానీ వాస్తవానికి తాగినా తాగకపోయినా మీరిద్దరైతే కలవలేదు. ఈ బిడ్డ అయితే సాయి బిడ్డ. నీ కాన్ఫిడెన్స్? మీకు ఎంతమంది పిల్లలండి? 2. ఫస్ట్ బాబు మీ పిల్లాడేనా? మా పిల్లాడు. తర్వాత ఎవరు పుట్టారు? పాపండి. ఇద్దరు భార్యాభర్తలుగా కలిసేవారా వైజాగ్ లో మీరు ఉన్నప్పుడు? కలవలేదు. మరి కలవకుండా ఎక్కడి నుంచి వచ్చింది పాప? అడిగా సార్, అడిగితే నువ్వు తాగిన మధ్యలో ఏం చేస్తాను నీకేం అర్థం అవుతుంది, మధ్యలో వచ్చినప్పుడు నీ అకౌంట్ లో వేసేసి. డైరెక్ట్ సాయి కావాలండి. ఎంత జరిగాక ఇంకెందుకు మేడం? ఏ మగాడని మళ్ళీ ఇలాంటి అమ్మాయితో కాపురం చేస్తాడా? ఇంత బేవర్స్ అమ్మాయి ఎక్కడైనా దొరుకుతుందా ఎవరికైనా? నాలాంటి జీవితం ఎలాంటి మగాడికి రాకూడదు. పెళ్ళైన అమ్మాయిని ఎందుకంటే మీరు ఫోన్ చేసి డిస్టర్బ్ చేశారు? 5 years లవ్ స్టోరీ. అలా గుర్తొచ్చి నార్మల్ గా నేను మెసేజ్ చేసా. మళ్ళీ రొమాన్స్ లోకి ఎందుకు దిగిపోయారు? ఆ అమ్మాయికి పెళ్ళై పిల్లాడు ఉన్నాడు కదమ్మా. అమ్మాయి నుంచి పెళ్లి చేస్తా ఉండు 1 గంటలో. నేను చేసుకోను. ఎందుకు చేసుకో? ఇప్పుడు ఎందుకంటే ఆమె నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఆయన గురించి అన్ని చెప్తుంది, వాళ్ళ ఆయన గొప్ప గురించి నా దగ్గర చెప్తుంది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళదని నాకు నమ్మకం. నీదేం గొప్పలు ఉన్నాయా? పచ్చబొట్లు వేయడం తప్ప నీకేం గొప్పలు ఉన్నాయి? నీ గురించి ఏం చెప్తుంది? ఇంకెప్పుడు వస్తుందమ్మా నీకు బుద్ధి? ఇప్పుడు ఏ ధైర్యంతో నువ్వు అంటావు నా పిల్లల్ని నేను పెంచుకుంటానని చెప్పి? రేపొద్దున ఇంకో వ్యక్తి నీ జీవితంలో రావడానికి గ్యారంటీ ఏంటి? ఆ వ్యక్తి ద్వారా 3వ బిడ్డ రాడు అంటానికి గ్యారంటీ ఏంటి? ఒక ఆడది కరెక్ట్ గా లేకపోతే చాలా దారుణమైన పరిణామాలు ఉంటాయి. మీరు ఎమోషన్స్ లో చేసే పనిలో, లవ్తో చేసే పనిలో మీ ఒళ్ళు కొవ్వెక్కి మీరు చేస్తే చెయ్యండి తప్ప అది పిల్లలకి అనేసేదాకా తెచ్చుకోకండి. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం కళ్యాణి గారు ఒక సమస్యతో రావడం జరిగింది. సో ఆవిడ సమస్య ఏంటో తెలుసుకుందాం. కళ్యాణి గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. కళ్యాణి గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మాది హైదరాబాద్ మేడం. హైదరాబాద్. ఏం చేస్తూ ఉంటారు మీరు? ఇంట్లో ఉంటాం మేడం. ఇంట్లోనే ఉంటారు. పెళ్ళయింది కదా మీకు? అయింది మేడం. పిల్లలు? బాబు మేడం. ఒక బాబు. చెప్పండి, ఇక్కడ వరకు దేనికి వచ్చారు మీరు? మేము డిగ్రీలో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించాను మేడం.
ఓకే. సాయి అని అబ్బాయిని. ఇద్దరం బాగా ప్రేమించుకున్నాము. ఓకే. ఇద్దరం అంటే పచ్చబొట్లు కూడా వేసుకుని అంత ప్రేమించుకున్నాము. ఏం వేసుకునే? పచ్చబొట్లు. పచ్చబొట్లు వేసుకునే అంత ప్రేమించుకున్నాము. ఆయనే పెళ్లి చేసుకున్నారా? లేదు మేడం, వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్నాం. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయిందండి? 5 సంవత్సరాలు అయింది మేడం. ఓకే. అతని పేరు సాయి లవర్. సాయి మేడం. భర్త కంటే అతని వివరణ ఎక్కువ ఉంది. సరే చెప్పండి. అతను మేము ఇంట్లో ఒప్పుకోలేదు మేడం. మా ఇంట్లో చెప్పాం మేడం మేము ఇద్దరం ప్రేమించుకున్నామని. క్యాస్ట్ వల్ల ఒప్పుకోలేదు అమ్మ వాళ్ళు, గొడవలైంది. అయితే అతను చెప్పాను మన ఇద్దరం వెళ్ళిపోదాము, మ్యారేజ్ చేసుకుందామంటే అతను ఏమన్నాడంటే 3 నెలలు ఆగు, మన ఇంట్లో ఒప్పించి మ్యారేజ్ చేసుకుందామని అన్నారు. తర్వాత 3 నెలలు మేము ఆగాము. 3 నెలల తర్వాత కూడా మమ్మీ వాళ్ళకి చెప్పాము. మమ్మీ వాళ్ళు ఒప్పుకోలేదు. మా ఇంట్లో ఒప్పుకోలేదు. మళ్ళీ 3 నెలల తర్వాత కూడా మమ్మీ వాళ్ళకి చెప్తే మమ్మీ వాళ్ళు అన్నారు కదా ఆయన చేసుకుంటే అతను చంపేస్తాము, నువ్వు విధవగానే ఉంటావు అని మా అమ్మ వాళ్ళు బెదిరించారు. సరే నా వల్ల అతను చనిపోవడం ఎందుకులే అని చెప్పి. ఎందుకమ్మా అంత ఒప్పుకోపోవడానికి రీజన్ ఏముంది మీ ఇంట్లో? క్యాస్ట్ వల్ల మేడం. కులం. ఎంతకాలం ప్రేమించుకున్నారమ్మా టోటల్ డ్యూరేషన్? డిగ్రీ 5 సంవత్సరాల దాకా పెళ్ళి అయ్యే వరకు ప్రేమించుకున్నాం. తర్వాత మ్యారేజ్ అయింది మేడం. ఒక బాబు. మరి ఏంటి వేరే అతనితో 5 years? బాబు ఎంత వయసు అమ్మా? 3 సంవత్సరాలు మేడం. 2 సంవత్సరాలకే వాళ్ళు ఎవరిని మర్చిపోయావా? మర్చిపోయామంటే ఇక మన వల్ల ఒకరిని చంపేయడం ఎందుకని మర్చిపోయాను. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ అన్నయ్య నెంబర్ నుంచి ఒక కాల్ వచ్చింది నాకు. అది తన దగ్గర నుంచి వచ్చింది, సాయి దగ్గర నుంచి. అది ఎవరిదని చెప్పి నేను ఫోన్ చేశాను. ఇది బాబు పుట్టిన తర్వాత 1 year? బాబు పుట్టిన 1 year కి పాత నోన్ నెంబర్ తీసేసి అన్నోన్ నెంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది. పెళ్ళైన తర్వాత మీ ఆయనతో నువ్వు బానే ఉన్నావు? మా ఆయనతో లవ్ గురించి చెప్పాను మేడం. ఇక్కడ పచ్చబొట్టు ఉంది కాబట్టి చూశారు. నేను చెప్పాను ఒక అబ్బాయిని లవ్ చేశానంటే మా ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత కూడా మంచిగా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆయన దగ్గర నుంచి ఒక కాల్ వచ్చిన తర్వాత అతనికి మ్యారేజ్ కాలేదు మేడం. సాయికి పచ్చబొట్టు ఉంచావో తీసాము? ఉంచుకున్నాను సార్, అలానే ఉన్నాను. తీసేస్తాను కానీ తీసేయలేదు, అలానే ఉంది. ఇక అట్లానే ఉంది. తర్వాత ఈయన దగ్గర నుంచి కాల్ వచ్చిన తర్వాత మళ్ళీ మా ఆయన కొంచెం తాగి రావటం, అతనితోనే మళ్ళీ. నువ్వు వెళ్ళిపోతావేమో అని భయమా? వెళ్ళిపోతున్నాను కాదు, అతనితోనే ఉంటున్నాము, పచ్చబొట్టు ఇంకా చెరపలేదు అని చెప్పి అనుమానంతో రోజు తాగొచ్చి కొట్టేటోడు. నార్మల్ గా ఇప్పుడు సాయి అనే వ్యక్తి మీకు కాల్ చేస్తున్నారని చెప్పేసి అడిగారు కదా, మీరు ఏమని మాట్లాడారు? నార్మల్ గా మాట్లాడడం కంటిన్యూ చేశారు, ఇంకొకసారి కాల్ చేద్దాం ఫోన్ పెట్టేశారు? లేదు మేడం, కంటిన్యూ చేసాం. మళ్ళీ మరి మీ ఆయన చేయడంలో తప్పే ఉంది? ఆయన పాపం తాగడంలో తప్పే ఉంది. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చబట్టు ఉన్నప్పుడల్లా యాక్సెప్ట్ చేసాడు. ఏం మాట్లాడుకున్నారు మళ్ళీ మీరిద్దరు? మళ్ళీ ఇద్దరం పాత కాలంలో లవ్ చేసుకుని అతని వల్ల గుర్తులు నాకు ప్రేమించుకున్నాం కదా, అతని వల్ల ఇంకో నాకు గుర్తుండిపోవాలని చెప్పి మళ్ళీ ఇద్దరం కంటిన్యూ చేసుకున్నాము. అతని వల్ల కూడా ఒక పాపని కన్నాము. పాపకు కూడా వేసారమ్మా పచ్చబొట్టు? అదేంటి మీ ఆయనతో ఇంట్లో ఉంటూనే మీ ఆయనకు తెలిసిందా విషయం? ఆయనకు తెలియదు మేడం. ఆయనకు తెలిసేసరికి ఒక పాప పుట్టేసిందా? పాప పుట్టిందని తెలిసిన తర్వాత అతను తాగటం మొదలు పెట్టాడా? లేదు, ఈయన దగ్గర నుంచి కాల్ వచ్చింది కానీ తాగటం. నువ్వు చెప్పావా కాల్ వచ్చిందని? కాకపోతే మాట్లాడుతుంటే ఒకసారి చూసినట్టున్నా. ఆయన ఉండగానే మాట్లాడుతున్నావు నువ్వు? కాల్ వచ్చింది చూసారు, ఎక్కడి నుంచి వచ్చిందని తర్వాత భయపడి ఆపేస్తావు కదమ్మా, ఒకేసారి ఎంతమంది లవ్ చేస్తావు తల్లి? అంటే బాగా ప్రేమించుకున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.